హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు ఆ బేబీకి ఫాదర్ నేనేనా అంటే, నాకు తెలీదు అనేసి తను చెప్తూ ఉంటుంది. కానీ ఇది నీ బేబీ కాదు. మనం సెపరేట్ వే చూసుకుందాం. నీ దారి నీది, నా దారి నీది అంటే, నువ్వు ఇంకా ఇలా దాస్తూ ఉన్నావా? ఆ బేబీకి ఫాదర్ నేనే అని నాకు తెలుసు. దానివల్ల అంటే ఏం చేస్తున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు అంటే నువ్వు అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అనేసి తను అడుగుతుంది. అవును, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనేసి తను ఆలోచిస్తాం. ఏం చెప్పాలో తనకు అర్థం కావట్లేదు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే సారీ, మేము మ్యారేజ్ చేసుకుందాం అనేసి ఇంక తను అంటాడు. ఏంటి మ్యారేజా నువ్వా? డే 7 రోజు ఏం జరిగిందంటే తన కోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ అన్న తన వల్లే పడిపోయాడని తెలుస్తుంది. తను వెతుకుతూ ఉంటే తనకు దొరకదు. ఇంకెలా చేయాలా ఏమి అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు ఎక్కడ ఎలా వెతకాలి అనేసి తను డే 1 నుంచి వెతుకుతూనే ఉంటాడు. తనకెక్కడ కనిపించదు. ఇంకా వాళ్ళ మేనకోడలు తను ఇంకా హాస్పిటల్‌కి బ్యాకప్ అవుతుంది. మీ అంకులా అంటే అవును అనేసి ఇంక ఫోటో చూపిస్తారు కదా! సో, "నువ్వు చేసావు కదా! నాకు తెలీదు ఇలా జరుగుతుంది. మనం మ్యారేజ్ చేసుకుందాం అంటే నాకిష్టం లేదు" అనేసి తనెలా చెప్తాడంటే, "బిడ్డని కనిన తర్వాత నీకు డబ్బులిస్తాను" అని చెప్పి తను ఊహించుకుంటాడు. ఇక తన మొఖాన కొట్టేసి వెళ్తాడు. ఇలా వద్దు. ఇది చాలా చెత్తగా ఉంది. మనం వేరే ప్రాసెస్ చూద్దాం అనేసి, సరే నేను బిడ్డని రైజ్ చేస్తా. నీకెంత డబ్బులు కావాలంటే తీసుకో అనేసి తను చెప్తాడు. అంటే నా బేబీని నీకిచ్చేసి నేను వెళ్ళిపోవాలా? నేనెలా కనిపిస్తున్నాను నీకు? అనేసి అంటుంది. అనేసి అంతా ఆలోచించుకొని తను మ్యారేజ్ చేసుకోవాలని చెప్తుంది. సో, ఇంకా లాస్ట్‌కి ఇంకా వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఉండడం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏం చేయాలా ఏమి తనకు అర్థం కాదు. ఇంకా డ్రింక్ చేయమంటే డ్రింక్ చేయదు. ఓహో! నువ్వు ప్రెగ్నెంటా? సరే నీ బదులు నేను తాగుతాననేసి రాంగ్ వన్ వదిన అక్కడికొస్తుంది. నీకు కావాలంటే పెట్టుకో లేకపోతే లేదు. అంతేగాని ఎందుకు ఊరికనే అంటే తన ఫాదర్ ఏం చేయడా అంటే, అంటే తన ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు అంటే, తిను కావాలనే తను అప్రోచ్ అవుతుంది. తన గురించి తెలుసుకొని తనని ఎలాగైనా దూరం చేయాలి అనేసి. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే తిను వాళ్ళ అన్నతో ఉండేది. వాళ్ళ అన్నతో టైమ్ స్పెండ్ చేసింది. తను వాకింగ్‌కెళ్ళింటాడు. అక్కడ తన వల్ల తనకి ఇదైపోయి ఉంటుంది. సో, ఇంకా తినొచ్చేసి తను చెప్పినంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన నంబర్ అన్నా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే అనేసి వీళ్ళు కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీకి టైహాన్ బీర్ కంపెనీ అది. ఆ కంపెనీకి కొత్త సీఈఓగా వెళ్తాడు. "ఏం చేస్తున్నావు? ఏమి నువ్వు?" అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నావా అంటే, ఇంకేం చేసేదంటే, నేను అలా చేయట్లేదు. ప్లీజ్ నువ్వు గమ్మునే ఉంటావా లేదా అనేసి ఇంకా వాళ్ళ అసిస్టెంట్‌తో చెప్తుంటాడు. సరే సరేలే నేను సైలెంట్‌గా ఉంటాను అనేసి ఇంకా తనొచ్చేసి వాళ్ళ అన్నని చేసినట్టు తనెలా వదిలేస్తామని భయపడుతూ ఉంటాడు. ఇంకా అందరూ వచ్చేసి చూస్తూ ఉంటారు. తిను ఎలా పెంచాలా? ఎలా డబ్బులు సంపాదించాలా? ఆ చైల్డ్‌ని ఎలా రైజ్ చేయాలా? అనేసి అంటూ ఉంటే తినకింకా జర్మనీలో వర్క్ చేయడానికి ఈ ఆపర్చునిటీ వస్తుంది. తిన కల అది జర్మనీలో అనేది తిను జాబ్ చేసి చదువుకోవాలా, మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అనేసి తిన కల. తను ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది మేడం ఏమి అనేసి. జర్మనీకెళ్ళాలా వద్దా అనేసి. ఇంక తినొచ్చి సియానొచ్చేసి తను బాగుంటుంది. ఏం చేద్దాం ఏమి అనేసి ఆలోచిస్తూ ఉంటే, నువ్వేం చెప్పినా మనం ఒక కన్క్లూజన్‌కొస్తాము అనేసి తన ఆఫీస్‌కొచ్చింటుంది. నువ్వెందుకు ఇక్కడికొచ్చావు అనేసి కామ్‌ని తీసుకొని, నేను డిసైడ్ అయ్యాను. ఆ బేబీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. నన్ను మ్యారేజ్ చేసుకో అంటే, ఏంటి నేను మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఇప్పుడు బేబీని కీప్ చేసుకుంటున్నావా లేదా అంటే, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే నువ్వు ప కంటావా లేదా అనేది నీ ఇష్టం. ఒకవేళ కంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అది నా బేబీ. నువ్వు తొందరగా ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. నేను ఈ ఇయర్‌లోనే మనకి మ్యారేజ్ పెట్టుకుందాము అంటే, ఏంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా పేరు హేక్ కాదు మిస్టర్ కామరూజన్. అవునా! సరే, సరే. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనెప్పుడు మ్యారేజ్‌కి ఒప్పుకోను. నాకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. నా ఇష్యూస్ ఏంటో నాకున్నాయి. నువ్వు కాంప్లికేట్ చేసేయొద్దు. నీ దారి నీది. నా దారి నీది. నీకు నాకు ఏం సంబంధం లేదు. నీకు నాకు ఏం జరగలేదు. ఇదే అనుకో అంటే, అంటే అంత ఈజీగా ఆల్రెడీ అరెస్ట్ చేసేస్తావా? అంటే నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదు. అంటే మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ లాగా. సరేనా? కాంట్రాక్ట్ బేసిక్ రాసుకుందాం. ఆ తర్వాత చైల్డ్ కేర్‌నే టాప్ ప్రయారిటీ నేను తీసుకుంటాను. మ్యారేజ్ అనేది నేను ఓన్లీ బేబీ కోసం అంటే
అయినా నాకు మ్యారేజ్ ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు. నేను ఒప్పుకోనంటే, "ఎందుకు ఒప్పుకోవు నువ్వు?" అంటే, "ఆల్రెడీ మన ఫ్యూచర్ ప్లాన్స్ నేను బుక్ చేశాను ప్లేస్ అన్నీ చేశాను" అంటుంటే, ఇంక వాళ్ళ మేనేజర్ వస్తుంది. ఇంక షట్ ఇక్కడ సైలెంట్‌గా ఉండు అని ఇంక తనకి చెప్తూ ఉంటే, "ఎక్కడికెళ్లారు వీళ్ళిద్దరు ఎక్కడికెళ్లారనేసి" అంతలోపల ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే, "ఏంటి ఇక్కడున్నావు?" అంటే, "తనే చూసుకుంటుంది" అనేసి ఇంక తను ప్రెసిడెంట్ అని ఆఫీస్‌కి ప్రెసిడెంట్ అని తనకర్థమవుతుంది. తను ఎందుకురా ఇలా రూడ్‌గా బిహేవ్ చేస్తుంది? మ్యారేజ్ చేసుకోమంటే చేసుకోను అంటుంది. బేబీ రెస్పాన్సిబిలిటీ తీసుకోను అంటుంది. అంటే మా సిస్టర్ గూడా ఇలాగే అంటుంది. కానీ తనకి నేను చూసుకున్నాను. మీరు తనకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. నేను చెప్పింది మీరు చేయండి అంటే, సరే ఏమన్నాడనేది వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంటాడు. తను చాలా బాగుంటాడు. కానీ ప్రెసిడెంట్ అంటే సరేలే తనిప్పుడు మ్యారేజ్ చేసుకుంటానన్నాడు కదా! తనేం వదిలేయలేదు కదా! నువ్వెందుకు ఒప్పుకోను అంటున్నావు అంటే, నువ్వేమైనా నాకు చెప్పాలా అంటే, తను అంటే తన్ని కిస్ చేసుకో ఉంటుంది కదా! చాందిని అది చెప్తుందేమో అనేసి ఆలోచిస్తుంటారు. తను చెప్పదు. ఇంక వాళ్ళ అమ్మతోటి మాట్లాడి, వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వెళ్తే, "నీ వల్లే నా లైఫ్ ఇదయిందనేసి" వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఎప్పుడు తన వల్లే తన లైఫ్ కెరియర్ స్పాయిల్ అయిందనేసి మాట్లాడుతూ ఉంటుంది. అది తను బాధపడుతూ ఉంటుంది. ఇంక తిను హాస్పిటల్‌కెళ్ళేసి హ్మ్. ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటే అంతలోపల అక్కడికి చామిన్ వస్తాడు. "ఏమైంది ఏమన్నా" అంటే తను పట్టుకొని ఏడుస్తుంది. "ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ప్రెగ్నెంట్" అంటే ప్రెగ్నెంటా అంటే ఎలా అయిందంటే హ్మ్. సరే ఇప్పుడు నువ్వెలా ఏం చేయాలనుకుంటున్నావు? అంటే అవును. నేను చేయాలనుకుంటున్నాను అంటే మరెందుకు చెప్పలేదంటే నా నీకు మీ దాని గురించి నాకు బాగా తెలుసంటే ఏంటండి తను డ్రింక్ చేసేసి కిస్ చేసింది. తను ప్రపోజ్ చేసింది. నేను తనకి రిజెక్ట్ చేశాను అంటే అవునా అనేసి తనతో మాట్లాడుకుంటూ ఇంటి దాకొస్తాడు. ఇంకా అక్కడే తను కూడా కామ్‌గా ఉంటాడు. ఇంకా ఏంటి ఇక్కడికొచ్చావు? ఏమి తనెవరు అంటే తను మా ఫ్రెండు అనేసి తను చెప్తాడు. సో "నువ్వెందుకు ఇలా వచ్చావు?" అంటే నేనేమి అబద్ధం చెప్పాను అంటే "నువ్వెవరో నాకు తెలీదు వర్క్‌లో అనేసి ఎందుకు నాటకం ఆడావు" అంటే సరే నేను చేసిన నాటకమే సరే నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లు చెయి. కానీ నీ హార్ట్ నీకు ఎవరికిచ్చుకుంటావో నీ ఇష్టం. అది నాకు సంబంధం లేదు. కానీ నువ్వు అదే బేబీ విషయంలో రెస్పాన్సిబిలిటీ నాది. కాబట్టి నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. నువ్వు ఎలా అంటే అలా బిహేవ్ చేయొద్దు అని చెప్పేసి తను ఇంకా వెళ్తుంది. ఇంక చెప్పేసి వెళ్తాడు. ఎలా ఉంది నీ ఫస్ట్ డే అనేసి. ఇంక తినొచ్చేసి వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉంటారు కదా! ఆలోచిస్తూ ఉంటారు. బోనస్ ఏస్తారు. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసరికి బోనస్ ఏస్తారు అందరికి హ్యాపీగా. అందరి దృష్టిలో తను ఒక మంచి హీరో వైబ్ అయితే తనకొచ్చేస్తుంది. ఇంకా తినొచ్చేసి "నువ్వొస్తావా? రావా?" అంటే నేను ఓకే. నేను వేరే దానికొస్తా అనేసి తను పంపించేస్తాడు. ఇంక తనకి అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డైహాన్ అనేసి ఆ బీర్ కంపెనీకి ఎలా చేయాలా ఏమి అనేసి వీళ్ళు వేరే ప్లేస్‌కి ఎళ్ళింటారు. అంటే కొత్తగా ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి అంతా ఆలోచిస్తూ ఉంటారు. అలా స్టోరీ అయితే జరుగుతుంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ అయితే రన్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఇంకా కొత్త ప్రొడక్ట్‌ని ట్రై చేయమని చెప్పేసి అందరికి చెప్తూ ఉంటారు. ఇంకా సాలరీ కూడా హైక్ చేస్తాము, పెంచుతాము అనేసి అంటూ ఉంటే, "ఏంటి నువ్వేం చెప్తున్నావు?" అంటే, "పీపుల్ నీకు అండర్‌స్టాండ్ చేసుకుంటారు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు?" అంటే, "నేనేం చేశాను?" నాకేం చేయాలో నాకర్థం కాలా. నేను సబ్జెక్ట్ గురించి అడిగినాను. సరే నువ్వు ఇప్పుడు బేబీని కీప్ చేసుకుంటావా లేదా అంటే, ఇంకా డిసైడ్ కాలేదు. నేను మ్యారేజ్ చేసుకోను. ఒకవేళ పెట్టుకున్నా నేను మ్యారేజ్ చేసుకోను. నా బిడ్డ నా ఇష్టము. అసలేమనుకుంటున్నావు నువ్వు? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నువ్వు ఈ డిస్కషన్ అంతా నాకు చెయ్యొద్దు. మ్యారేజ్ నీకు బిజినెస్ ఏమో కానీ నేను అలా చేసుకోను. ప్రేమ పెళ్లి చేసుకుంటాను. ప్రేమ లేని పెళ్లి ఎందుకు ఉంటాను. ఇక్కడికి ఆపేయి నువ్వు అంటే, నువ్వు చాలా బోల్డ్‌గా ఉన్నావు అంటే నువ్వేం చెప్పావు తెలుసా? నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అన్నావు. కానీ నువ్వేమంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా బిజినెస్ కూడా ఆ బిడ్డ అనేసి తను చెప్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.